ఈ రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రివర్యులు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారాలు. భావి భారత పౌరులైనటువంటి విద్యార్థిని విద్యార్థులకు దేశభక్తిని రానున్న తరానికి నేర్పిస్తున్నటువంటి ఎన్టీవీ వారికి ఒక మంచి క్రమశిక్షణ, విభిన్నమైనటువంటి మరి వినూత్నంగా ఏఎంజీ అంటే రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి ఏఎంజీకి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, వినూత్నంగా చేపట్టేటువంటి ఏ కార్యక్రమాన్నైనా విజయవంతంగా చేయటంలో ఏఎంజీ డైరెక్టర్ గౌరవనీయులు అరుణ్ కుమార్ మహంతి గారికి తనకు తానే చాటి మరొకరు లేరు అనేటువంటి విధంగా నిర్వహిస్తున్నటువంటి ఏఎంజీ అధినేతకు, అదేవిధంగా ఈనాడు మన దేశం మన గీతం ఒక మంచి కార్యక్రమాన్ని ఎన్టీవీ వారి రాష్ట్ర ప్రజలందరికీ దేశభక్తిని పెంపొందించేటువంటి కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ఎన్టీవీ వారికి మరొకసారి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఆ విధంగా దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషుల యొక్క సమూహమని ఆనాడు గురజాడ గారు చెప్పినటువంటి అర్థాన్ని మనం ఒకసారి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా భారతదేశంలో వివిధ ప్రాంతాలు, కులాలు, మతాలు, వర్ణాలు, భిన్నత్వంలో ఏకత్వం అని గొప్పగా చెప్పుకునేటువంటి దేశం ఈ ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది భారతదేశం. భారతదేశం అని మనం చెప్పుకునేటప్పుడు మన శరీరం అంతా పులకించిపోతుంది. ఆ విధమైనటువంటి గొప్పతనం మన దేశం. ఆ విధంగా మనం ఈనాడు ప్రపంచానికే నాగరికతను, సంస్కృతి, సాంప్రదాయాలను నేర్పించేటువంటి దేశాల్లో ప్రపంచంలో అగ్రభాగంలో మన భారతదేశం ఉంది. ఆ విధంగా ఈనాడు స్వాతంత్ర పోరాటం జరుగుతున్నటువంటి సమయంలో మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు స్వాతంత్రంలో పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరికి గొప్ప పాటల్ని కవులు ఆనాడు అందించడం జరిగింది. దానిలో భాగంగానే ఆనాడు జనగణ మనని మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించటం, అదేవిధంగా బంకిం చంద్ర చటర్జీ గారు రచించినటువంటి వందే మాతరం, అదేవిధంగా ఇక్బాల్ రచించినటువంటి సారీ జహా సే అచ్చ, గురజాడ అందించినటువంటి దేశమంటే మట్టి కాదు అనేటువంటి మంచి పాటల్ని స్వాతంత్ర ఉద్యమం సమయంలో మన దేశ ప్రజలకు ఒక మంచి ఉత్సాహాన్ని తీసుకురావడానికి అందించినటువంటి మహామహులు వారు అని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఆ విధంగా ప్రజలను ఉర్రూతలూగించేటువంటి పాటలను వారు ఆనాడు ప్రజలకు అందించడం జరిగింది. అదేవిధంగా మనం ఎన్టీవీ ఏర్పాటు చేసినటువంటి మన జాతి మన గీతం జనగణ మన పాటను కూడా సంబంధించినటువంటిది యొక్క కార్యక్రమం. ఈ పాటని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు 1911లో వారు రచించడం జరిగింది. ఆ యొక్క పాటని కలకత్తాలో 1911లో డిసెంబర్ 7న జరిగినటువంటి భారత జాతీయ కాంగ్రెస్ లో ఆనాడు స్వయంగా ఠాగూర్ గారు పాట పాడి కూడా వారు వినిపించటం. ఆ విధంగా మన రాష్ట్రంలో ఆ బీటీ కాలేజీలో చదివేటువంటి ఒక విద్యార్థి ఈ పాటకు మరి ట్యూన్స్ ని కట్టడం కూడా మనకు ఒక అదృష్టం. ఆ విధంగా మన 3 రంగుల మన భారత జాతీయ పతాకాన్ని తయారు చేసినటువంటి వారు కూడా మన విజయవాడకు చెందినటువంటి పింగళ వెంకయ్య గారు మనకి ఒక గర్వకారణం. అటువంటి మహానీయులు మన ఆంధ్రప్రదేశ్ లో ఉండటం. ఆ విధంగా ప్రపంచంలో అన్ని దేశాల కన్నా కూడా మన జాతీయ గీతం
గొప్పది, గర్వంగా చెప్పుకునేటువంటిది మన యొక్క జాతీయ గీతం. ఆ విధంగా ఈనాడు 1950 జనవరి 24న జనగణమన గీతాన్ని భారత రాజ్యాంగ పరిషత్తు జాతీయ గీతంగా ఆమోదించడం జరిగింది. ఆ విధంగా జనగణమన గీతాన్ని ఆనాడు 58 సెకండ్లలో పాడాలని ఒక నిర్ణయం తీసుకోవటం, ఆ విధంగా ఈ యొక్క జనగణమనని మన వెంకటేశ్వరరావు గారు ఆర్వీఎస్ స్కూల్లో ఒక 25,000 మందితోటి జనవరి 27ను కూడా ఈ పాటకి 60 సంవత్సరాల పండుగని రాష్ట్రంలోనే మొదటిసారిగా జరిపినటువంటి ఘనత కూడా చిలకలూరుపేటకే దక్కుతుంది. ఆ విధంగా ఈ యొక్క జాతీయ గీతానికి ప్రపంచ దేశాలన్నింటిలో కన్నా మన జాతీయ గీతం గొప్పది అని గర్వంగా చెప్పుకునేటువంటి జనగణమన గీతం. ఆ విధంగా మన యొక్క జాతీయ గీతం ప్రతి ఒక్కరిలో దేశభక్తిని, జాతీయతను పెంపొందించడానికి ప్రతి ఒక్కరం మనం భాగస్వాములు కావాలి. ఈ దేశం మనకేమిచ్చింది అనేటువంటి దానికన్నా ఈ దేశానికి మనం ఏమిచ్చాము అని ప్రతి ఒక్కరూ ఆలోచింపజేసేటువంటి గీతాలు మన కవులు మనకు అందించడం జరిగింది. ఆ విధంగా ఈనాడు ఎన్టీవీ మనకు మన దేశం మన గీతం ఒక జాతీయత భావాన్ని పెంపొందించడానికి వారు చేస్తున్నటువంటి కృషిని నేను మరొకసారి ఎన్టీవీ యాజమాన్యాన్ని మరొకసారి అభినందిస్తూ, ఏఎంజీ వారు కూడా రెండో కార్యక్రమం ఎన్టీవీది ఇక్కడ. ఆ విధంగా వారు కూడా ఈ యొక్క దేశభక్తి భావాన్ని పెంపొందించడానికి భావి భారత పౌరులైనటువంటి మీ అందరికీ వారు ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములయ్యేటువంటి విధంగా మీ అందరినీ చేయటం, ఏఎంజీ వారిని మన మహంతి గారిని కూడా నేను మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, వేదిక మీద ఉన్నటువంటి మన మున్సిపల్ చైర్పర్సన్ గౌరవనీయురాలు చెంచుకుమారి గారు, కమిషనర్ గౌరవనీయులు శివాజీ గారు, సీనియర్ నాయకులు పెద్దలు మన్నవ సుబ్బారావు గారు, మా వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా మా కోటేశ్వరరావు గారు, నరేంద్ర గారు, పున్నయ్య చౌదరి గారు, ఎన్టీవీ యాజమాన్యం హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి వారికి, స్థానికంగా ఉన్నటువంటి మా మిత్రులు కృష్ణ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. మన జాతీయ గీతం మనలో జాతీయ భావాన్ని ఎంతగా పెంపొందిస్తుంది, ఇలాంటి గీతాలకు మనం ఎంతటి ప్రాధాన్యతనివ్వాలి అనే విషయాలు చక్కగా తెలియజేశారు మంత్రివర్యులు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారు. వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తర్వాత డాక్టర్ అరుణ్ కుమార్ కే మహంతి గారు, డైరెక్టర్ ఏఎంజీ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్, వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.